హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ పీవీకే చంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే, చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మాకు ఆస్తిలో హక్కు ఉంది, పుట్టింటి తరపు నుంచి వచ్చే ఆస్తిలో హక్కు ఉంది, తమ్ముళ్ళతోనూ అన్నలతోనూ సమానమైన భాగం మాకు కూడా ఇవ్వాలి అని చెప్పి చాలామంది పాయింట్స్ లాగేస్తున్నారు. అంటే ఆర్గ్యూ చేస్తున్నారు అనమాట. ఈవెన్ అడ్వకేట్స్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదేంటి ఒక డిమాండెడ్గా, అంటే మాకుంది కదా మేడం, ఆస్తిలో హక్కు మాకుంది కదా, మరి మాకు ఎందుకు ఇవ్వరు? రైట్, ఉంది, ఇవ్వాలి, కాదంటల్లా. మరి మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మీ భర్తకి కట్నం ఇవ్వలేదా? సరే, కట్నం అనే మాట వదిలేయండి. బహుమతుల రూపంలో మీరు మీ భర్త ఇంటికి ఎంత ఇచ్చారు? పెళ్లి ఖర్చులు ఎవరు పెట్టుకున్నారు? మీ పుట్టింటి వాళ్ళు పెట్టుకున్నారా, మీ అత్తింటి వాళ్ళు పెట్టుకున్నారా? మీకు బంగారం ఎక్కువ భాగం ఎవరు పెట్టారు? పుట్టింటి వాళ్ళు పెట్టారా, అత్తింటి వాళ్ళు పెట్టారా? మీ భర్తకి, మీ భర్త తరపు వాళ్ళకి లాంఛనాలు ఎవరు చేశారు? మీ పుట్టింటి వాళ్ళు చేశారా, లేదా మీ అత్తింటి వాళ్ళు చేశారా? మీ అమ్మ మీ నాన్న బాధ్యత ఎవరు తీసుకున్నారు? మీరా, మీ బ్రదర్సా? లేదు, మీరు పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు? పోనీ మీరు పుట్టింటికి వెళ్ళినప్పుడు మీ అమ్మ మీ నాన్నకి బహుమతుల రూపంలో కానీ, లేదా మెడిసిన్స్కైనా, అంటే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వచ్చినప్పుడు వాళ్ళ విషయంలో, వాళ్ళ హాస్పిటల్లో ఉన్నప్పుడైనా మీరేమన్నా టేక్ కేర్ చేస్తున్నారా? లేదు, వచ్చి చూసి వెళ్ళిపోతున్నారా? అదే మీ అత్తగారు, మీ మామయ్య, అంటే మీ హస్బెండ్ సైడ్ ఉన్న వాళ్ళు హాస్పిటల్స్లో ఉన్నప్పుడు, లేదా వాళ్ళకి అవసరమైనప్పుడు మీరు జస్ట్ చూసేసి వస్తున్నారా? వాళ్ళ యొక్క అవసరాలను ఫుల్ఫిల్ చేస్తూ మీరు అక్కడే ఉంటున్నారా? ఇవన్నీ మీరు ఆలోచించుకోరా? పుట్టింటిలో ఆస్తి వాటా కావాలి అన్నప్పుడు, అన్నలతో తమ్ముళ్ళతో సమానమైన ఆస్తి వాటా మాకు కావాలి అని మీరు అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి కదా. ఇవన్నీ మేము చేస్తున్నామా మా అమ్మకి మా నాన్నకి? లేదు, మేము చెయ్యట్లేదు. పెళ్ళప్పుడు మేము స్త్రీధనం కిందకనో, లేకపోతే స్త్రీధనం తీసేయండి, కానుకల రూపంలో, కట్న కానుకల రూపంలో, క్లియర్? ఆ రూపంలో ఏం తీసుకున్నాం? బంగారం ఎంత తీసుకున్నాం? ఆస్తిలో ఇప్పుడు పొలమన, ఏదైనా స్థలం అని రాసిస్తారు, లేదా ఇల్లు కొనిస్తారు పెళ్లి టైంలో, ఓకే, అలాంటిది మీకు ఇచ్చారా? నెక్స్ట్, మీ భర్తకి అతని సైడ్ వాళ్ళకందరికీ లాంఛనాలు ఎంత ఇచ్చారు? మీరు వేరే కాపురం పెడితే మీకు ఫర్నిచర్ ఎంత కొనిచ్చారు? ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కన్సిడర్ చేసుకోవాల్సిందే. అసలు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీ పేరెంట్స్కి అవసరమైనప్పుడు మీరు వాళ్ళకి పెళ్ళైన తర్వాత కూడా ఆ అవసరాలను తీర్చే విధంగా మీరు ఉంటున్నారా? ఎగ్జాంపుల్, హాస్పిటల్లో ఉన్నారు, మీ అన్న వదినో, మీ తమ్ముడు మరదలో చూస్తున్నారు. లేదు, వాళ్ళు ఒక్కళ్ళే ఉండొచ్చండి, మీరు మీ అన్నో మీ తమ్ముడో, అంటే ఇద్దరే ఉండొచ్చు ఇంట్లో పిల్లలు. మీరు ఆడపిల్ల కాబట్టి మీరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు తమ్ముడు మరదలు ఉన్నారనుకోండి, ఓకే, వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు. మరి వాళ్ళకి ఇంటి నుంచి కనీసం మీరు ఫుడ్ ఏమైనా సర్వ్ చేసి పంపిస్తున్నారా? అంటే వాళ్ళకి అవసరమైనప్పుడు, మీ పేరెంట్స్కి అవసరమైనప్పుడు మీరు అన్ని విధాల వాళ్ళ బాధ్యతలు తీసుకుంటున్నారా? వాళ్ళకి సహాయ సహకారాలు మీరు, మీ భర్త సైడ్ ఉన్న వాళ్ళు అందిస్తున్నారా లేదా? ఇవన్నీ ఆలోచించుకొని, ఎస్, మేము పర్ఫెక్ట్గా ఉన్నాము, మా బ్రదర్ ఏ విధంగా మా అమ్మ మా నాన్న విషయంలో ఉన్నారు, మేము కూడా అలాగే ఉన్నాము అన్నప్పుడు మీరు డెఫినెట్గా ఆస్తిలో వాటా తీసుకోండి. ఇదివరకు రోజుల్లో ఆడపిల్లల్ని చదివించేవాళ్ళు కాదు కాబట్టి కట్న కానుకలు ఇచ్చి పంపించేవాళ్ళు. అది కూడా ఆడపిల్లకు ఉపయోగపడుతుందని. భర్త ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయినా, లేదు ఏమన్నా వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకుంటే ఆ రోజుల్లో డైవర్స్కి వెళ్ళలేరు కాబట్టి పుట్టిన పిల్లల్ని చదివించుకోవటానికి వాటి కోసం అన్నట్లు స్త్రీధనం రూపంలో కొంత ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదా పరిస్థితి. ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఇద్దరిని సమానంగానే చదివిస్తున్నారు. వీళ్ళకి ఎక్కువ ఖర్చు అయింది, వాళ్ళకి తక్కువ ఖర్చు అయింది అనటానికి లేదు. మీకు చదువు సంధ్యలు సమానంగా చదివిస్తున్నారు. పెళ్ళికి మీకు ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు పెట్టుకుంటోంది కుటుంబం.
ఆ సమయంలో మీకు ఇవ్వాల్సిన లాంఛనాలన్నీ మీకు ఇస్తోంది మీ కుటుంబం ఇన్ ద సెన్స్ మీ పేరెంట్స్. అలాగే మీ అన్నయ్య వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాడేమో, నేను కాదని అంటల్లా. ఇక్కడ మాట్లాడుతోంది స్త్రీ. మీ వదిన అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మనము స్త్రీ ఆస్తిలో వాటాని అడిగితే ఇవన్నీ కూడా ఈ రోజులకి తగినట్టు ఆలోచించుకోవాలి. మనం ఎలా పడితే అలా కోర్టుకు వెళ్ళిపోతే కోర్టు ఖచ్చితంగా ఇవన్నీ కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ రామారావు గారు పెట్టినప్పుడు ఏంటి అంటే, చాలామంది ఆడపిల్లకి అప్పట్లో చదువులు చెప్పించేవాళ్ళు కాదు. పెళ్ళయ్యే పురుళ్ళు అంటే ఒక 2-3 పిల్లలు పుట్టిన తర్వాత అసలు వాళ్ళ మొహం చూసేవాళ్ళు కాదు. ఇప్పుడన్నా వస్తే ఒక చీర జాకెట్ పెట్టి పంపించేవాళ్ళు. లేదు ఆయన భర్త ఆబ్సెన్స్ అయితే, అంటే అతను లేకపోతే అట్లా అయినప్పుడు వచ్చి పుట్టింట్లో పడితే అన్న వదిలిన సరిగ్గా చూసేవాళ్ళు కాదు, ఏడిపించుకు తినేవాళ్ళు. ఆ రోజుల్లో ఆడపిల్లకి ఆస్తి హక్కు అనేది అవసరం అని చెప్పి ఆయన ఆస్తి హక్కు అనేది తీసుకొచ్చారు. చేంజ్ అయిపోయింది కదా, దాదాపు ఆల్మోస్ట్ ఒక 25-30 ఇయర్స్ అయింది. ఇప్పుడు ఒకప్పుడు 498A ఎప్పుడు చెప్తాను నేను ఇదే టాపిక్, ఎంత పవర్ఫుల్గా ఉండేదో. మరి ఈరోజు అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు కదా. అలాగే ఆడపిల్లలకి ఆస్తిలో భాగం కావాలి అంటే దానికి కూడా ఇప్పుడు రూల్స్ చేంజ్ అయ్యాయి. అవి ఆల్రెడీ నేను మీకు డిస్కస్ చేసి చెప్పాను. అవన్నీ మీరు ఫుల్ఫిల్ చేసినప్పుడు, లేదు మీ భర్త ఎలాంటి కట్నము కానుకలు, మీ భర్త సైడ్ వాళ్ళు ఎలాంటి పెళ్లి ఖర్చులు, బంగారం ఏమీ తీసుకోలేదు. మీ అన్నతో పాటు మిమ్మల్ని కూడా మంచిగా చదివించారు. మీరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు. అది గుర్తుపెట్టుకోండి పాయింట్. మీ పెళ్లి ఖర్చు మీరే పెట్టుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు మీ అన్నతో సమానంగా మీరు ఆస్తిలో వాటా అడగండి. అది కరెక్ట్. అలా కాదు, మీ పెళ్ళి ఘనంగా 1 కోటి రూపాయలు పెట్టి చేశారు, 1 కోటి రూపాయలు పెట్టి బంగారం కొనిచ్చారు, ఒక 50 లక్షలు పెట్టి ఇంటి ఫర్నిచరు ఇల్లు అంతా చేసి ఇచ్చారు మీకు. మీ పెళ్ళికే ఒక 2-3 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు మీ అమ్మని మీ నాన్నని మీ బ్రదర్స్ చూసుకున్న తర్వాత ఫైనల్ స్టేజ్కి వెళ్ళి నాకు ఆస్తిలో హక్కు కావాలి అంటే అది కరెక్ట్ అంటారా? మీరు ఆలోచించుకోండి. చట్టం ఉంది కదా అని లాయర్ల దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ కేసులు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి లాయర్ అంత ఫీజు అడిగాడు ఇంత ఫీజు అడిగారు అని ఏంటిదంతా ఆలోచించుకోవాలమ్మా. ఆడపిల్లలు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. మీ అన్న తన సొంత కాళ్ళ మీద నిలబడి కుటుంబాన్ని ఎలా రన్ చేస్తున్నాడో అలా మీరు కూడా మీ అమ్మ సైడ్ ఫ్యామిలీకి ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? వాళ్ళు చెయ్యలేని పరిస్థితిలో మీరేమైనా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారా? ఈ పాయింట్స్ అన్నీ ఆలోచించుకొని ఎస్ మేము చేస్తున్నాము, మగపిల్లలతో సమానంగా, మా అన్నలు తమ్ముళ్ళతో సమానంగా మేము పుట్టింటి వాళ్ళని చూస్తున్నాము అని అనుకుంటే ఖచ్చితంగా మీరు రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కుకి వెళ్ళండి. హారెల్స్ వెళ్ళిన కోర్టు ఖచ్చితంగా ఇవన్నీ పాయింట్స్ కన్సిడర్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో మీకు ఆస్తి హక్కు రాదు. ఫైట్ చేయండి, నేనేం కాదంటలేదు, కానీ మైండ్లో ఇది కూడా ఒక పక్కన పెట్టుకోండి. కోర్టులో కేసు వేయగానే ఇమీడియట్గా ఆస్తి హక్కు వచ్చేస్తుంది అని అనుకోకండి. దానివల్ల ఇంకా మీ పుట్టింటికి మీరు దూరం అవుతారు. ఎందుకంటే ప్రాపర్టీ మీద మీరు కేసు ఫైల్ చేశారనుకోండి, ఆ ప్రాపర్టీ ఏమవుతుంది, కోర్టు దానిలోకి వెళ్ళిపోతుంది. అది సాల్వ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాతనే పంపకాలు జరుగుతాయి. ఈలోపు మీ అమ్మకి మీ నాన్నకి ఏదన్నా అవసరం వచ్చి ఆ ప్రాపర్టీని అమ్మాలి అనుకున్నా, లేదు ఆ ప్రాపర్టీ మీద ఏదైనా లోన్ తీసుకొని వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్కి చేసుకోవాలి అనుకున్నా కష్టమైపోతుంది. అప్పుడు అమ్మా నాన్నకు కూడా మీరు మానసికంగా దూరం అవుతారు. ఎందుకురా బాబు ఈ పిల్లల్ని కన్నాము అని బాధపడతారు. సహజంగానే ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు, ఇంకా ఎక్కువ బాధపడతారు. మీరు అడగచ్చు, మేడం మరి అన్న వదిన చూస్తున్నారా, వాళ్ళు చూడట్లేదు కదా అంటే, రైట్, వాళ్ళు చూడకపోతే అమ్మా నాన్న మీ దగ్గరే ఉంటారు కదా. మీరు మంచిగా చూసుకుంటే మీరు ఆస్తి కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదమ్మా, వాళ్ళే మీకు ఇచ్చేస్తారు. అది చక్కగా వీలునామా రాయించుకోండి, అమ్మా నాన్నతో సంతకం పెట్టించుకోండి, తదనంతరం అని రాయించుకోండి. అమ్మా నాన్నతో తదనంతరం, నన్ను నా కొడుకు సరిగా చూడని కారణంగా, నా కూతురు అల్లుడు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్న కారణంగా మా తనంతరం
ఈ ఆస్తి మీద సర్వ హక్కులు మేము మా కూతురుకి అల్లుడికి ఇస్తున్నాము లేదా మా కూతురికి ఇస్తున్నాము అని చక్కగా వీలునామా రాయించుకొని రిజిస్టర్ చేయించుకోండి. ఇంకా అక్కడ అసలు మీ అన్నలకి ఎగనెస్ట్గా మీరు కోర్టుకు పోయేదో ఇంకొకటో ఏమీ ఉండదమ్మా. హ్యాపీగా మీ అమ్మ మీ నాన్నని చూసిన పుణ్యము ఉంటుంది. వాళ్ళ తనంతరం వాళ్ళ ఆస్తి ఏదైతే ఉంటుందో అది కూడా మీకే చెందుతుంది. ఇది అబ్బాయిలు అర్థం చేసుకోవాలి, అమ్మాయిలు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.